హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం కొంతమంది అంగం వంకరగా ఉంది, దీనివల్ల మేము పెళ్లి చేసుకోవచ్చా, రతిలో సుఖంగా పార్టిసిపేట్ చేయగలుగుతామా, స్త్రీని సాటిస్ఫైడ్ చేయగలుగుతామా, అసలు రతిలో పాల్గొనే అవకాశం ఉంటుందా అని చాలా మంది కూడా అడుగుతున్నారు. కొంతమందిలో ఈ అంగం వంకర అనేది సహజంగానే వస్తుంది. కొంతమందికి కిందికి రావడం, కొంతమందికి పైకి, కొంతమందికి బెండ్, ఇలా చాలా రకాలుగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు రతిలో పార్టిసిపేట్ చేయడానికి ఎలాంటి సమస్యలు రావు. ఓకేనా, దాని గురించి అసలు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. పార్టిసిపేషన్కి ఎలాంటి సంబంధం ఉండదు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకేనా, చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు అవుతుందా కాదా అని, బట్ ఎలాంటి సమస్యలు ఉండవు, దాని గురించి భయపడాల్సిన అవసరం. ఒకవేళ మీకు అంగం బాగా వంకరగా ఉంటే కనుక దాన్ని స్ట్రేట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఆయిల్స్ కానివ్వండి, దాని ట్రీట్మెంట్ కానివ్వండి, పూర్తిగా మా దగ్గర అవైలబుల్గా ఉంది. కారణం ఏంటి, అంగం అనేది ఎందుకు వంకర అవుతుంది అని అంటే, అంగం యాక్చువల్గా స్ట్రైట్ గా ఉండాలనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇలా బెండ్ అయ్యడానికి కారణం ఏంటంటే, ఇక్కడ నరాలు అనేటివి సహజంగా మన ఎదుగుదలతో పాటు పెరిగి ఈ ప్రాంతంలో మాత్రం నరాలు అనేటివి సాగకపోవడం వల్ల ఇక్కడ టైట్ అయిపోయి ఇలా బెండ్ అవుతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం అంటే, ఇక్కడ ఉన్న నరాలను మళ్ళీ తిరిగి వాటిని వ్యాపించి అంటే ఎన్లార్జ్మెంట్ చేయడానికి మెడిసిన్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. దీనివల్ల ఎప్పుడైతే మనకు నరాలు మళ్ళీ తిరిగి సాఫ్ట్ గా అవ్వడం, ఇంక్రీజ్ అవ్వడం అవుతుందో మళ్ళీ అంగం అనేది స్ట్రైట్ గా అవడం జరుగుతుంది. ఒకవేళ అంగము ఇటు సైడ్ లెఫ్ట్ కానీ రైట్ కానీ బెండ్ అయి ఉంది అనుకుందాం, అప్పుడు ఏం చేయాలంటే అర్థం ఏంటి, ఇక్కడ నరాలు పెరిగాయి కానీ ఇటు సైడ్ అనేది పెరగలేదు అని అర్థం. అప్పుడు ఇటు సైడ్ నరాలు పెరగడానికి ట్రీట్మెంట్ ఇస్తాం, దానివల్ల మళ్ళీ తిరిగి యథాస్థానానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మీకు ఒకవేళ ఇబ్బందికరంగా ఉన్నట్లయితే కనుక తప్పకుండా దీనికి ట్రీట్మెంట్ తీసుకోండి. బట్ మీకు ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోవడం ఇష్టం లేకపోయినా, మీకు దీని పరంగా ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఉండదు. చాలా మంది అడుగుతున్నారు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది అంటే 100% ఉంటుంది. స్పర్మ అనేది ఖచ్చితంగా స్త్రీ గర్భసంచిలోకి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దాని గురించి కూడా మీరు భయపడాల్సిన అవసరం అనేది లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. మీరు కావాలి అనుకుంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కానివ్వండి, లేదా పైన స్పందన నెంబర్స్కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా కానీ తెలియజేసి మీ సమస్యకు చక్కని పరిష్కారాన్ని, ట్రీట్మెంట్ని, అడిషనల్ మెడిసిన్స్ కూడా మీరు పొందే అవకాశం అనేది నాట్ వైద్య ఛానల్ అందిస్తుంది, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ భయపడతారు, బట్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఈ సమస్యను మనం క్యూర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనివల్ల నాకు మరింత మోటివేషన్ పెరుగుతుంది, మరెన్నో సమస్యల్ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం అనేది కలుగుతుంది. థ్యాంక్ యూ.